హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి 2898 కి సంబంధించిన క్లైమాక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. సో మూవీ చూడకపోతే ఈ వీడియో చూడొద్దు. సో స్పాయిలర్ అలర్ట్ అనమాట, ముందే చెప్పేస్తున్నా. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, సో దీపికా పడుకోనని సుప్రీం యాస్కిన్ కి అప్పగిస్తే 1 మిలియన్ యూనిట్స్ ఇస్తా అని భైరవకి ఆఫర్ పెడతారు. సో తను అదే భ్రమలో ఉండి వెళ్ళిపోతాడు అనమాట. సో అమితాబ్ బచ్చన్ గారు అదే అశ్వత్థామ అయితే కాపాడాలి, ఈ సుమతిని కాపాడాలి అశ్వత్థామని అయితే. సో అదే తన లక్ష్యం అన్నమాట. పుట్టబోయే కల్కి పుట్టేంత వరకు దీపికా పడుకోనని కాపాడుతూనే ఉండాలి అశ్వత్థామ. సో భైరవ అయితే కాపాడుతాడు, వాళ్ళ నుంచి కాపాడి చంపేస్తాడు. సో కాపాడింది భైరవ కాదు, కర్ణుడు అన్నమాట. సో మరి కర్ణుడే జొరబడ్డాడు, అది కాదు. కర్ణుడు భైరవనా కాదా అనేది దీన్ని అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ముఖ్యంగా భైరవకి ఉన్న కర్ణుడికి ఉన్న సిమిలారిటీస్ చూద్దాం. భైరవకి ఒకటే స్వార్థం, కాంప్లెక్స్ వెళ్ళాలని, అండ్ కర్ణుడు కూడా ఒకటే స్వార్థం, నా ఫ్రెండ్ కి రాజ్యాన్ని గెలిచి తనకైతే అప్పగించాలన్నమాట. యుద్ధాన్ని గెలవాలి, నా ఫ్రెండ్ కోసం, దుర్యోధను కోసం యుద్ధం గెలవాలని కర్ణుడికి ఉంటే, భైరవకి మాత్రం ఎలా ఉంటుంది అన్నట్టే నేను కాంప్లెక్స్ పోవాలని ఉంటుంది. తన స్వార్థం ఇది, ఇక్కడ కూడా తన స్వార్థం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కర్ణుడికి తన రథ చక్రం అంటే ఎంతో ఇష్టం. అట్లనే భైరవకి కూడా తన కారు బుజ్జి అంటే ఎంతో ఇష్టం అన్నమాట. సో ఇవి రెండు సిమిలారిటీస్ అయితే పెట్టడం అయితే జరిగింది మూవీలో. సో ముందు నుంచే ఇంటిచ్చారు, ఒక టైర్ లాంచ్ చేశారు. సో అయితే కర్ణుడిదే అని అనుకున్నాం, కానీ ఎట్లా చేసి కర్ణుడిని చేశారు ప్రభాస్ గారిని అయితే. సో సుప్రీం యాస్కిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లైమాక్స్ లో అయితే తనకైతే లాస్ట్ కి ఒక చుక్క సిరం దొరుకుతుంది అన్నమాట. కల్కి బేబీని దక్కించుకున్నామని చూస్తాడు, యాక్చువల్లీ అబ్జర్వ్ చేసుకున్నామని చూస్తాడు కల్కినే. కాకపోతే దొరకది, భైరవ దొరకనేడు కాబట్టి ఒక సిరం ఏదో దొరుకుతుంది. కానీ అది ఎట్లా దొరికిందో చూపెట్టారు, ఒక చుక్కనే దొరుకుతాయి. ఆ చుక్క తనలో ఇంజెక్ట్ చేసుకున్నందుకు తనైతే బల్క్ బాడీ తోటి అయితే బయటకు వస్తాడు అనమాట. అర్జునుడి గాంధీవం అయితే ఎవ్వరు ఏ మిషన్ ముట్టుకున్నా కూడా లేవదన్నమాట. సో తనైతే లేవాడతాడు. తనకి వెనక అమ్మూరికి వచ్చినట్టు చేతులు అయితే ఒక 4-5 వస్తాయి అనమాట. సో తను చూస్తే మాత్రం వస్తున్నా భూమండలాన్ని అంతం చేస్తా అని చెప్పేసి తనైతే బయలుదేరడం అయితే జరిగింది. భైరవ చూసుకున్నట్లయితే దీపికా పడుకోనని ఏకంగా తనకు అప్పగించడానికి అయితే పోతాడు. సో దీని ప్లాన్ ఏంటంటే, నేను కాంప్లెక్స్ పోవాలి, సుమతిని సుప్రీం యాస్కిన్ కి అప్పగిస్తే సుప్రీం యాస్కిన్ ఏం చేస్తాడు, ఆ బేబీని మొత్తం అబ్జర్వ్ చేస్తాడు, లేదా చంపేస్తాడు ఇద్దరిని కలిపి. సో అట్లా జరగనీయకుంటే ఆపగలిగేది ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు, అదే అశ్వత్థామ మాత్రం ఇక్కడనే ఉండిపోతాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది? అర్జునుడు మళ్ళీ పుట్టే ఉంటాడు కదా. అర్జునుడు కూడా మళ్ళీ పుట్టే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా పుట్టే ఉంటాడు. కాకపోతే కృష్ణుడు పుట్టిన తర్వాత అర్జునుడు పుడతాడు, ఇదైతే పక్క. కాకపోతే పరశురాముడు గారిని కూడా చూపెట్టలేదు. పరశురాముడే కల్కికి విద్య నేర్పేది అనమాట. తర్వాత ఇక్కడ కాపాడబోయేది మరి భైరవ రియలైజ్ అవుతాడా కాదా అనేది చూడాలన్నమాట. సో ఏకంగా కృష్ణుడిని చంపడానికి కర్ణుడు వేసిన పథకం లెక్క అయితే మనకైతే ఇండైరెక్ట్ గా చూపెట్టారు. తనకైతే గతం గుర్తులేదు, తనే కర్ణుడు అనడానికి తనకైతే ప్రూఫ్స్ అయితే ఏం లేవు. తర్వాత అశ్వత్థామ కానీ ఎవరైనా వచ్చి తన గతాన్ని చెప్తే గానీ తనకైతే తెలియదు అనమాట. సో మరి అప్పగిస్తాడా లేదా అనేది చూడాలి. సో సుప్రీం యాస్కిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట. కలి, మహాభారతంలో దుర్యోధనుడు, రామాయణంలో రావణాసురుడు, సత్యయుగంలో హిరణ్యకశిపుడు, వీళ్ళ ముగ్గురిని విలన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ముద్ద చేసి కొడితే బయటకు వచ్చినోడు మన కలి. అంతకంటే పవర్ఫుల్, వీళ్ళందరినీ ముద్ద చేస్తే ఎంత మిక్స్ అవుతారో అంతకంటే పవర్ఫుల్ కలి అన్నమాట. సో కలికి మరి భైరవ ఎలా సపోర్ట్ చేస్తాడో, కలిని మరి కలికి ఎలా ఎదుర్కొంటాడో పార్ట్ 2లో చూడాలన్నమాట. భైరవ మరి ఎట్లా రియలైజ్ అవుతాడో, తన వెపన్ ని ముట్టుకున్నప్పుడే రియలైజ్ అవుతాడా, లేకపోతే అశ్వత్థామ వచ్చి నిజం చెప్తారా అనేది పార్ట్ 2లోనే చూడాలి. పార్ట్ 2 కాదు, సినిమాటిక్ యూనివర్స్ అనమాట. ఇప్పుడైతే అశ్వత్థామని 7 ఇమ్మోర్టల్ నన్ను అడిగితే ఈ గెస్ మాత్రం పక్కా ఉంటుంది. నా గెస్ ఏంటంటే 7 ఇమ్మోర్టల్స్ ఎవరైతే ఉన్నారో అశ్వత్థామ ఫస్ట్ అయితే అశ్వత్థామని ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూవీ మొత్తంలో. అండ్ నెక్స్ట్ హనుమాన్ ఉన్నాడు, అండ్ నెక్స్ట్ పరశురాముడు ఉన్నాడు, నెక్స్ట్ వేదవ్యాసుడు ఉన్నాడు. వీళ్ళందరినీ ఒక్కొక్క పార్ట్లో తీస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.